మండపానికి ఉచిత కరెంట్ కూడా ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిసారిగా మాకు ఈ యొక్క అవకాశం మాకు ఈ గవర్నమెంట్ కలిగించినందుకు మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అది కూడా ఒక విధంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ ఇయర్ అలా లేదు, ఈ సంవత్సరం పెట్టారు కాబట్టి అందరూ చాలా హ్యాపీగా అన్ని బాగా చేసుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ కరెంట్ ఉచితంగా ఇచ్చాక ఇంకా బాగా చేసుకుంటున్నాం. బాగుందండి, థ్యాంక్ యూ. ఓన్లీ కరెంట్ కేవలం 20,000 దాకా డీడీ తీసేవాళ్ళమే ప్రతి సంవత్సరం. ఇప్పుడు మాకు దీనివల్ల కొంత సేఫ్టీ కుదిరింది. రేపు ఆ 20,000 ఒక అన్నదానానికి, ఒక బియ్యం కానీ నూనెకి కానీ ఏదో ఒక ఐటమ్కి పనిచేస్తుంది. దానివల్ల మాకు 20,000 సేవ్ అయినట్టు బాగుంది. చాలా హ్యాపీగా ఉన్నామండి. స్వయంగా వాళ్ళే వచ్చి మీటర్ బిగించి కరెంటు అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి కూడా మాకు ఈ ప్రభుత్వం చాలా మంచి చేసిందని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఈ గవర్నమెంట్ లో మాకు ఇవన్నీ రావడం చేయడం చాలా బాగుంది. పరిపాలన కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కూడా అతనే రావాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రతి ఊర్లోనూ జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి పందిరికి కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అధికారులకి. అయితే ఇప్పుడు అధికారులు ఎక్కడికక్కడ వినాయక చవితి పందిరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక పందిరి వద్ద ఉచిత కరెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఉచిత కరెంట్ పై ప్రజలు ఏమంటున్నారు, ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, భక్తులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. డిఫరెంట్ గా పెట్టారు, పశువు వైద్యశాల అని చెప్పేసి డిఫరెంట్ గా పెట్టారు. ఎలా అనిపిస్తుంది? ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మా ఎఫ్డిజి బాయ్స్ తరపున, అలాగే మీడియా మిత్రుల తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ చవితి పండుగ గత 12 సంవత్సరాలుగా జరుపుతున్నాం. ఏడాదికి ఒక సంవత్సరంగా ఒక్కొక్క రూపంగా విఘ్నేశ్వరుని పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులు కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ విగ్రహాన్ని అనేది వివిధ రూపాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ఏడాది వచ్చేసి మీరు చూడొచ్చు, పశు వైద్యశాలగా పెట్టడం జరిగింది. మన విఘ్నేశ్వరుని పశు వైద్యుడిగా పెట్టడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ వల్ల ఎటువంటి అయితే హానికరం జరుగుతుందో అటు మూగజీవులకే కాదు, అలాగే మానవులు కూడా ఆ ప్లాస్టిక్ వల్ల ఒక క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ ఉందనేసనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ విగ్రహం అనేది పెట్టడం జరిగింది. మాకు ఈ ఉద్దేశం ఎలా వచ్చింది అంటే ఏంటనుకుంటే, మేమందరం మత్స్యకారులు, తెల్లవారులేస్తే సముద్రంకి వెళ్ళే వాళ్ళం. అయితే ఒక రోజు అనుకోకుండా వల్ల అవుతుండగా మాకు ఆ వల్ల ఎంతో చేపడింది అనుకుంటే ఆ చూడబోడికి మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు గానీ, బాటిల్స్ గానీ అనేక మా వల్ల పడడం వల్ల ఆ రోజు మేము డిసైడ్ అయ్యామన్నమాట, దీని మీద మనం జనాలకి ఎటువంటి ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ మనం ఇవ్వాలి దీన్ని పట్టుకొని అనేసి అనుకోవడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి ఈ చవితిలో మనం ఒక కాన్సెప్ట్ గా పెడదామని ఉద్దేశం తీసుకున్నాం అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పందిర్ల దగ్గర వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించుకోవాలని కూటమి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే గతంలో ఏంటంటే డీడీలు తీసుకొని 15,000 రూపాయలు ముందుగా చెల్లించి ఎంత అయితే మీకు కరెంట్ బిల్ వస్తుందో అది కట్టించుకొని బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంతో పోలిస్తే మాకు అటువంటి ఇబ్బంది లేదు. స్వయంగా వాళ్ళే వచ్చి మీటర్ బిగించి కరెంటు అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి కూడా మాకు ఈ ప్రభుత్వం చాలా మంచి చేసిందని కోరుకుంటున్నాం. ఇలాగే కూడా ముందు కూడా ఇలాంటి అవకాశాలు ఇవ్వాలి, ఇలా పండుగలో ఇలాంటి వాతావరణం కూడా కలిగించాలని మేము ప్రభుత్వం కోరుకుంటున్నాం. అంటే గతంలో చూసుకుంటే అనేక ఆంక్షలు ఉండేవి, మైక్ తో పాటు రకరకాల వీధుల్లో ఊరేగింపులతో పాటు అనేక రకాల ఆంక్షలు ఉండేవి. అలాంటి ఆంక్షలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? అంటే ఒక డీజేకి పర్మిషన్ అయితే లేదు, కానీ మీరు పొల్యూషన్ ఇబ్బంది పెట్టకుండా మీరు నచ్చిన కార్యక్రమాలు చేసుకోవచ్చనే కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. ఇందులో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా పెట్టలేదు. ఒక డీజే పొల్యూషన్ పెట్టకుండా మామూలు సౌండ్ స్పీకర్లు పెట్టుకొని లిమిటెడ్ లో పెట్టుకోండి అనేసి ప్రభుత్వం కూడా అవకాశాలు ఇచ్చింది. దాన్ని కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం కూడా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కుటుంబ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా ముందు కూడా జనానికి ఉపయోగపడేవి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇది మా మధ్యతరగతి నుండి కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిదానికి ₹1 పెట్టేది కాస్త మాకు ఉచితంగా వస్తుందంటే మేము చాలా ఆనందం పడతాం. సో ఈ కుటుంబ ప్రభుత్వంలో మాకు అది జరిగింది. సో మేము చాలా ఆనందంగా ఉంటున్నాం ఈ కుటుంబ ప్రభుత్వం వల్ల. సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇచ్చింది కదా, ప్రతి మండపంకి వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని ప్రతి మండపానికి ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఈ పవర్? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు లేని విధంగా ఈసారి మాత్రం కరెంట్ ఇవ్వడం అందరూ చాలా హ్యాపీగా, ఎనాలిసిస్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇదయ్యారు. ఈ గవర్నమెంట్ ద్వారా మేము ఇది బాగా కరెంట్ ఉచితం అనేది, అంటే ఇంత ముందు ఎవరు పెట్టినా కరెంట్ అయిపోవడం అంత ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఈ కరెంట్ వల్ల మేము చేసుకుంటామండి. 11 రోజులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మరి చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఉచిత కరెంట్ ఇచ్చారు కదా. చాలా సంతోషంగా ఉందండి. ఈ గవర్నమెంట్ లో మాకు ఇవన్నీ రావడం చేయడం చాలా బాగుంది. పరిపాలన కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కూడా అతనే రావాలని కోరుకుంటున్నాం. అమ్మా, వినాయక చవితి వేడుకలు ఇక్కడ ఎలా జరుగుతుంది? ఇక్కడ మేమండి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వీధి బాబులందరూ. 9 నవరాత్రులు ఉంటది. 9 రోజులు 9 పూజలు అవుతాయి. కుంకుమ పూజ, అన్న సంతర్పణ, దీపారాధన, నెక్స్ట్ హోమం, ఇలాగ అన్ని చేస్తూ ఉంటారు. బాగానే చేస్తారు. మాకు కొంచెం ఈ సంవత్సరం హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగ ఉండడం వల్ల. అది ఇప్పుడు గవర్నమెంట్ ఉచిత కరెంట్ కూడా ఇచ్చింది ప్రతి మండపంకి. అంటే ఎక్కడైతే పందిర్లు ఉంటాయో వినాయకుని పెట్టి చక్కగా పూజలు చేస్తారో ఆ ప్రతి మండపానికి కూడా ఈ రోజు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు జరుపుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే కరెంటు అంటప్పటికి మాకు కూడా బానే ఉంది. ఇంకేమైనా సాయం చేసినా పర్లేదు మాకు చంద్రబాబు నాయుడు. అమ్మా, ఈ గణేష్ నవరాత్రులు ఎలా జరుపుతారు? చాలా బాగా జరుపుకుంటామండి. ఇక్కడ లేడీస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. ఈ ఇయర్ కుంకుమ పూజ కూడా 3 సార్లు పెట్టారు. హోమం ఉంటది, అన్ని ఉంటాయి. దీపారాధన ఉంటది, హోమం ఉంటది, కుంకుమ పూజ ఉంటది. అన్ని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. మెయిన్ లేడీస్ కూడా అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా అంతే, అందరూ కలిపి చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈ మండపానికి ఉచిత కరెంట్ కూడా ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది? అది కూడా ఒక విధంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ ఇయర్ అలా లేదు. ఈ సంవత్సరం పెట్టారు కాబట్టి అందరూ చాలా హ్యాపీగా అన్ని బాగా చేసుకుంటున్నారు. చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు అందరూ కూడా. ఈ గవర్నమెంట్ వచ్చి చాలా మంచి చేసింది అందరికీ కూడా. అందుకే చాలా హ్యాపీగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ పందిరికి కరెంట్ ఉచితంగా ఇచ్చారు కదా గవర్నమెంట్, మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంతవరకు అందరి తరపున పెట్టుకున్నందుకు ఇప్పుడు మాకు గవర్నమెంట్ సహకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఎప్పుడు ప్రతి సంవత్సరం మా కోసం సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉచిత కరెంట్ ఇచ్చారు కదా. చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి. ఇలాగే మా అందరికీ ప్రతి సంవత్సరం సహాయం చేయాలని కోరుకున్నాం. ఇలాగే కాకుండా ఏమీ లేని దగ్గర కూడా సహకారం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి. ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు మేము ఇంకా బాగా చేయాలని ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్. అంటే ఇప్పుడు ప్రతి మండపాల్లోని ఉచిత కరెంటుతో పాటుగా ప్రతిదీ కూడా జాగ్రత్తగా అధికారులకి చెప్పి ఎక్కడ ఏ గొడవలు జరగకుండా చక్కగా చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నారు. మీకేమైనా సమస్యలు ఉన్నాయి అంటే గత ప్రభుత్వంలో ఉండేటువంటి చాలా వరకు ఎన్నో గొడవలు జరిగాయి. ఇప్పుడు అలాగే లేకుండా ప్రశాంతంగా చేసుకుంటున్నారు? మేము ప్రశాంతంగా చేసుకుంటున్నామండి పండగ. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ కరెంట్ ఉచితంగా ఇచ్చాక ఇంకా బాగా చేసుకుంటున్నాం. బాగుందండి. థ్యాంక్ యూ. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచిత కరెంటు ప్రతి మండపంకి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం అయితే జరిగింది. వినాయక చవితి వేడుకలు మీరు ఎలా జరుపుకుంటూ ఉన్నారు? మేము ప్రతి ఏటా చాలా బాగా జరుపుకుంటామండి. ఇది 25వ సంవత్సరం ఇది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఓన్లీ కరెంట్ బిల్లే 20,000 దాకా కట్టేవాళ్ళు. మీ లైటింగ్ కి, సౌండ్ సిస్టమ్ కి, పందిరి డెకరేషన్ కి ఓన్లీ కరెంట్ కేవలం 20,000 దాకా డీడీ తీసేవాళ్ళు ప్రతి సంవత్సరం. ఇప్పుడు మాకు దీనివల్ల కొంత సేఫ్టీ కుదిరింది. రేపు ఆ 20,000 ఒక అన్నదానంకి, ఒక బియ్యం కానీ, నూనెకి కానీ ఏదో ఒక ఐటమ్కి పనిచేస్తుంది. దానివల్ల మాకు 20,000 సేవ్ అయినట్టు బాగుంది. చాలా హ్యాపీగా ఉన్నామండి. చాలా హ్యాపీగా జరుగుతుంది పండుగ. 11 రోజులు ఉంచుతామండి. 9 నవరాత్రులు, 9 రాత్రులు. శనివారం 4వ తారీఖుని ఈ కుంకుమ పూజ, 6వ తారీఖు అన్నదానం, 5వ తారీఖు అన్నదానం, 6వ తారీఖు నిమజ్జనం. మరి హ్యాపీ ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. అంటే ఇప్పుడు గతంలో మీకు మైకులు కానీ అలాగా ఇతర ప్రతిదానికి కూడా అనేక రకాల ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అలాంటి ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. అలాంటి నిబంధనలు ఏం లేవు. నీట్ గా ఎవరితో ఇచ్చేయకుండా గొడవలు గొల్లు లేక నీట్ గా చేసుకోమని పోలీసు వాళ్ళు ఇచ్చారండి. అంతవరకే కానీ ఏది గొల్లు గొడవ లేకుండా అది ప్రతిదానికి పర్మిషన్ కావాలి, ఆ పర్మిషన్ కావాలని ఇబ్బంది ఏం లేదండి. చాలా ఫ్రీగా పెట్టుకోవడానికి ఫ్రీగా ఇచ్చారండి. హ్యాపీగానే ఉంది. హ్యాపీగా ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కరెంట్ అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పందిరి దగ్గర కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అధికారులకు ఆదేశించారు. మీకేమనిపిస్తుంది? మీకు పందిరికి ఇక్కడ కరెంట్ తీసుకున్నారు కదా. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఎలక్ట్రికల్ సిటీ గతంలో ఏంటంటే రకరకాల అవాంఛనాలు జరిగేవి. ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వినాయక విగ్రహాలకి నిమజ్జనం చేయడానికి కూడా కొన్ని ఆంక్షలు పెట్టింది. కానీ అది చేయడం వల్ల ఏంటంటే కానీ గొడవలు కానీ తగులు ఉండవు. చాలా హ్యాపీగా ఉన్నదండి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం చాలా హ్యాపీగా ఉన్నదండి. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే అనేక ఆంక్షలు ఉండేవి. మైకులు కానీ అలాగే కరెంట్ ఇష్యూలోని అంటే అనేక రకాల ఆంక్షలతో పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత కరెంట్ అని చెప్పడం మీకేమనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నా చెప్తాను కదండి. వీధిలా వాడలా పెట్టిన విగ్రహాలు పెట్టిన తర్వాత ఈ విగ్రహాలు
వాళ్ళకి ఏంటంటే గతంలో ఆంక్షలు పెట్టారు, కాదనట్లేదండి. ఫ్రీ అనేది గతంలో లేదు. కొంతమంది ఏంటంటే ఇలా పెట్టడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళు పెట్టేటప్పుడు వినాయకుడు చాలా బాగుండేది. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న వినాయకులు పెట్టిన దగ్గరే ఎలక్ట్రికల్ సిటీ దగ్గర కొంచెం ఇబ్బంది పాలయ్యేవారు. ఎందుకంటే పక్క నుంచి ఏమైనా తీసుకున్నారంతో వాళ్ళు అమౌంట్ అది ఇవ్వడం అడగడం చేసేవారు. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. అలాంటిది ఈ విధంగా ఉండేటప్పుడు ఇబ్బంది కోల్పోయిందని అనుకోవచ్చండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి పందిరి దగ్గర కూడా ఉచిత కరెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ప్రతి ఏటా ఎలా పూజలు నిర్వహిస్తూ ఉంటారు? అంటే వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రదేశంలో. ఇవి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఎంఈపీ కాలనీలో అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఉచిత కరెంట్ ఇవ్వటం వల్ల? ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ముఖ్యంగా ఈ సంవత్సరం గవర్నమెంట్ లోకేష్ గారి చొరవతో అలాగే మిగతా నాయకులందరి చొరవతో మనకి గవర్నమెంట్ ఉచిత కరెంటు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయక విషయం. అలాగే ఈ ప్రతి సంవత్సరం ఈ నవరాత్రి పందిళ్ళు పెట్టుకుని ప్రజలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మినిమం 15,000 నుంచి 25,000 దాకా కూడా ప్రతి ఒక్క పందిరికి కూడా వాళ్ళకి లబ్ధి పొందినట్టే చేకూరినట్టే మనం భావించవచ్చు. సో ఈ సందర్భంగా మా యొక్క కమిటీ తరపు నుంచి కానీ అలాగే మా యొక్క విశాఖ రియల్ ఎస్టేట్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి కానీ గవర్నమెంట్ ఈ రాయితీ ఇచ్చినందుకు లోకేష్ గారికి అట్లాగే మిగతా కార్యవర్గానికి కూటమికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు మీరు ఇక్కడ విగ్రహాన్ని పెట్టి నిర్వహించారు అంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల దీనికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం 12,000 15,000 బిల్లు వచ్చేది. ప్రతి ఆట ఈ 15,000 రూపాయలకు బదులు మేము ఒక స్వీటో హాటో ఏదో అన్న సందర్భంలో కొంచెం ఇంకో రకంగా డెవలప్ చేసుకోగలం. మేము ఆనందంగా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకోగలం. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఉచిత కరెంట్ ఇవ్వటం వల్ల? ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్తామండి. చాలా థ్యాంక్స్ అండి. కొన్ని చేసే కార్యక్రమాలు ఇప్పటికి చాలా చేశారు, బాగా చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ముందుకు కూడా బాగా చేస్తారని అనుకుంటున్నాం మేము. అదే డీజే అవన్నీ పెడుతూ చాలా ఇబ్బందికరంగా ఉండేది, అలాంటివి ఏవీ లేకుండా ఎంతో ప్రశాంతంగానే కొనసాగిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అది మాత్రం చాలా చెప్పుకోదగిన విషయం అండి. ఎందుకంటే డీజే అనేది మాబడి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కొంచెం సౌండ్కి దీనికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అది తీసేయడం అనేది చాలా మేలైనట్టుగా మేము అనుకుంటున్నాము. అంటే కుర్రోళ్ళకి నచ్చకపోవచ్చు కానీ మాబడి పెద్దవాళ్ళకి మాత్రం చాలా మంచి మేలు చేసినట్టు అవుతుందండి. అది క్రితం సంవత్సరం కూడా మేము ఈ యొక్క ఆడవాళ్ళు కోలాటంతో మేము ఊరేగింపు చేసాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మేము పురమాయించుకుంటున్నాం. భక్తి గీతాలతోటి కోలాటంతో స్వామివారిని నిమజ్జనం చేయడానికి మేము పురమాయించుకున్నాం. సో చాలా ఆనందంగా ఉందండి. సో ఈ కుటుంబ ప్రభుత్వం ఇలా సాగాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాము. మాకు ఎంతో ఇది జరిగింది. బాగా ఎక్స్పెన్సెస్కి కవర్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్కి ఒక సబ్సిడీ ఇచ్చినట్టుగా మేము ఫీల్ అయ్యాం. ప్రైవేట్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీ వచ్చినట్టు ఫీల్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ మంచి జరిగిందని చెప్తాం. అనేక రకాల ఆంక్షలు అంటే మైక్కి అనేక రకాల ఆంక్షలతో పర్మిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అధికారులకి నేరుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే అంటే కూటమి ప్రభుత్వమే నేరుగా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దు అని ఆన్లైన్లోనే మాకు వచ్చేసింది. మేమేమి తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే వీళ్ళకి ఇచ్చేయండి అని పర్మిషన్ పంపించారు. ఒకవేళ వెళ్ళి ఒక్కొక్కసారి రిక్వెస్ట్ చేసి పేపర్ తెచ్చుకోవడానికి ఆన్లైన్ ఏదైనా ప్రాబ్లం అయితే వెళ్ళాం తప్ప మిగిలిన విషయాల్లో ఏం ప్రాబ్లం లేదు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే పందిర్లు వేసుకున్న వరకు ఉచిత కరెంటు ఇవ్వడం అయితే జరిగింది. మీకేమనిపిస్తుంది? దానికైతే మేము చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా బాగుంది. దీనివల్ల నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనకి ఇప్పుడు వచ్చి ఉచిత కరెంట్ అంటే ఇంతవరకు కూడా చాలా డీడీలు తీసి వాళ్ళ వెనకతలు తిరిగి చేసి చెంది కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఈ టైంకి వచ్చేటప్పుడు చాలా మా కుర్రోళ్ళందరికీ ఒక 10,000 నుంచి ఒక 20,000 లోపు మిగులుతుంది. దాంతో ఒక కార్యక్రమం పెట్టుకోగలుగుతున్నాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఆ విషయంలో. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఉచిత కరెంట్ ఇచ్చింది, ప్రతి మండపాల్లోని ఉచిత కరెంట్ వస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అయితే ఇది మొట్టమొదటిసారిగా మాకు ఈ యొక్క అవకాశం మాకు ఈ గవర్నమెంట్ కలిగించినందుకు మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిన్నటి నుంచి మాకు ఈ సరఫరా వచ్చిందండి. హ్యాపీగా ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు ఈ వేడుకలు జరుపుతూ ఉన్నారు? గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క మా వాల్తేరు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో మేము ప్రతిసారి ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు కరెంట్కి బిల్ వస్తుంటది, మేము పే చేసేవారు. మరి ఈ సంవత్సరం మాకు గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తాం. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సరే
సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇంతకాలం కరెంట్ కోసం ఇంటి కాడ కానీ ఎవరినైనా అడగడానికి ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే కరెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. కానీ ఈసారి గవర్నమెంట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కవర్ చేసినందుకు మీ టీవీ వారికి, గవర్నమెంట్కి మీ తరపు నుంచి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అది ఇప్పుడు మీరు పూజలు, అది ఏ పూజలు అంటే ఇప్పుడు కుంకుమ పూజ, అర్చనలు అన్ని జరిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సుమారు ఎంతమంది ఇక్కడ పాల్గొంటారు? కుంకుమ పూజలకి ఒక ట్రిప్కి 50 మంది లాగా 2 సార్లు చేసుకుంటామండి. అలాగే హోమం చేసుకుంటాం ఒక 10 మంది లాగా. అన్ని సంస్కృతి కార్యక్రమాలు మాత్రమే చేస్తామండి దేవుడికి. అనుపు రోజు కూడా సంస్కృతి కార్యక్రమాలతో, కోలాటంతో అలాగే ఊరేగించుకొని జరుపుకుంటామండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి పందిరికి కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఉచిత కరెంట్ తో పాటుగా సౌండ్ సిస్టమ్ గానీ, అది పోలీసు వ్యవస్థ గానీ, ప్రతి ఒక్కరు కూడా అందరూ కోఆపరేషన్ గా ఉన్నారా లేదా? అందరూ కోఆపరేషన్ గా ఉన్నారండి. ఇప్పటి వరకు అందరూ బాగానే మాకు ఎంకరేజ్ చేశారు. నేను ఒక రోజే మేము వెళ్ళి అప్లికేషన్ పెట్టి అన్ని చేసుకుంటే తెల్లవారి అప్లై చేస్తే ఈవినింగ్ కల్లా 5 o'clock కల్లా మాకు వచ్చి సప్లై ఇవ్వడం జరిగింది. దానికి మేము అందరం చాలా సంతోషపడుతున్నాం అండి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ వీడియో తరపు నుంచి వాళ్ళకి మా అసోసియేషన్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి.